ఎగ్స్ కర్రీ ఎప్పట్లా కాకుండా వేరే వేలో చేద్దామనేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే చిల్లీతో చేశారనమాట. బావుంది. నాకు నోరంతా చప్పగా ఉంది. స్పైసీ తగిలితే ఇంకా బావుంటుందని ఈ ప్రాసెస్‌నైతే చేసుకున్నాను. చేయడం అయితే సింపుల్ అనిపిచ్చింది. కానీ మిక్సీ పట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలంటే మస్తు కష్టం. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాతైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంకా కాజు, కొన్ని ధనియాలు వేసుకొని ఫ్రై చేసేసుకొని దాన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని కొంచెం పసుపు వేసి చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ కర్రీలో అసలు కారమే యూజ్ చేయమండి. ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే ఉంటుంది. ఆ తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గిన్నెలో అయితే కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాను. ఎందుకంటే ముందు వేయించుకునేటప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ పోసాను. దాంట్లో ఇంకా బగారాకు, దాల్చిన చెక్క వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కర్రీ చూడడానికి అంత బాగాలేదులే కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ నేను చూసినప్పుడు అబ్బా ఏం బాగుంటుంది అసలు వీడియో పెట్టొద్దులే మళ్ళీ చూసి తిడతారు ఇలానేనా చేయడం అనేసి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు, గరం మసాలా వేసుకొని ఒక కప్పటి పెరుగు అయితే వేసుకున్నాను. ఇంకా ఈ పెరుగు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి, లేకపోతే పాడైద్దంట. సో చక్కగా ఇంకా మంచిగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వీటినైతే మరిగించాలి. ఉప్పు కూడా వేసుకోండి. నాకైతే మతిమరుపు ఎక్కువ కదా, ఉప్పు వేసే క్లిప్ని అయితే తీయలేదు వీడియో. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా చక్కగా కర్రీని అయితే ఉడికించుకోవాలి. చూడడానికి ఇలా ఉన్నా తింటే మాత్రం చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అసలు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చెప్పాను కదా, మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో చాలా బాగుందబ్బా, చక్కగా జలుబులు చేసి నోరు చెప్పబడిపోయిన వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి దీని టేస్ట్ ఎలా ఉందో అని కూడా.